పేర్ని నాని అనేవాడు జీవితంలో పుట్టిన తర్వాత ఈ రోజు దాకా కూడా పాపపు సొమ్ము ఇంట్లోకి నా గడప లోపలికి తీసుకెళ్లేదనేది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అదొకటే కాదు స్వార్థం కోసం, అవసరం కోసము ఎటువంటి తప్పుడు పని ఏ అధికారితో కూడా చేయించలేదనేది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మీ అందరికీ నా మనుషులుగా, నన్ను మీ అన్నగా, మీ తమ్ముడుగా, లేకపోతే మీ తండ్రిగా, మీ బాబాయిగా, మీ గురువుగా నన్ను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తాను, పేర్ని నాని అనేవాడు ఇంతకు వరకు కానీ లేదా చచ్చే వరకు కానీ పొరపాటును కూడా తప్పు చేయడు అనేది కూడా మీరు ధైర్యంగా ఉండమని చెప్పని, నమ్మకంగా ఉండమని చెప్తూ, ఏం పెట్టుకున్నా, ఏం కేసు నువ్వు తప్పుడు కేసు పెట్టినా, ఏం చేసినా ఎదుర్కొంటాకి సిద్ధంగా ఉన్నాడు పేర్ని నాని అని చెప్తూ మరొకసారి చెప్తున్నా, కొల్లు రవీంద్ర వెయిటింగ్, నాని పేర్ని నాని వెయిటింగ్. దయచేసి ఎన్నికల్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని చెప్పి దొంగ పట్టాలు సృష్టించి అవన్నీ కూడా బయటకు వచ్చి దాని మీద విచారణ జరుగుతూ ఉంటే ఇవాళ గజ ఉనికిపోతా ఉన్నాడు. పారిపోయారు తండ్రి కొడుకులు ఇద్దరు, ఇల్లు వదిలిపెట్టి పారిపోయారు. ఆ రోజున మీరు చెప్తా ఉన్నారు సునీల్, అతను ఎలక్షన్ ముందు కూడా ఉన్నాడని చెప్తున్నారు. జూన్ 2023 అతను ట్రాన్స్ఫర్ అయ్యాడు బాపులపాడు మండలానికి. 2024 మార్చి 14న మీరు ఈ పట్టాలు సృష్టించారు, సంతకాలు పెట్టించారు. అది వాస్తవం కాదా? మీరు ఒక పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నారు. ఎన్నికల కోడ్ వచ్చే వరకు తహసీల్దార్గా సునీలే ఉన్నాడని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నాడు. అసలు మనిషివా నువ్వు? వయసు పెరిగింది, సిగ్గు అనిపించట్లేదు. ఇంకా ప్రజలు బుద్ధి చెప్పారే, అతి దారుణంగా ఓడగొట్టారే నిన్ను. సిగ్గు లేకుండా ఇంకా వచ్చి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నావే. నిన్న నువ్వు చెప్తా ఉన్నావు తహసీల్దార్ సునీలే ఉన్నాడు. మతి భ్రమించిందా? మైండ్ ఏమైనా దబ్బిందా నీకు? ఎలక్షన్ డ్యూటీ కింద అనపర్తిలో ఉన్నాడు. ఇవాళ ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ ఇవాళ బియ్యం స్కామ్ ఏంటి? వాస్తవం కాదా? నీ గోడౌన్లో 8,000 బస్తాలు మాయమైంది, వాస్తవం కాదా? ఆ గోడౌన్ ఎవరి పేరు నుండి వాళ్ళ మీద విచారణ జరుగుద్ది. నీ భార్య మీద ప్రేమ ఉన్నాడు అయితే నువ్వు అలాంటి తప్పుడు పనులు చేయవే. ఇవాళ నీతి కౌరులు చెప్తా ఉన్నావు. ఇవాళ ఆ రోజున పూర్తి విచారణ చేస్తావు. అందరికంటే ముందు కోర్టు పరిగెడతావు కదా. నిన్న పట్టాలతో కూడా పేపర్లో సంవత్సరం అయింది దీని మీద ఏంటి అని చెప్పి పేపర్లో వార్త వస్తే కోర్టుకి వెళ్ళావు. నిన్న కోర్టు కూడా పేపర్లో వచ్చిన వార్త మీద నువ్వు వచ్చేస్తావా అని చెప్పి కోర్టు కూడా మీ బెయిల్ని తిరస్కరించారు. ఇంకా నీకు సిగ్గు రాకపోతే అసలు మనిషి జన్మెత్తితే కదా నిన్ను వాడుగా బఫూన్లా చూస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. నువ్వు గుర్తుపెట్టుకో. ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి నేనేదో మాట్లాడేశాను లేకపోతే సోషల్ మీడియాలో వదిలేశాను అనుకుంటున్నావేమో. నువ్వు ఒక బఫూన్. ఇంకా బఫూన్ అయినా కొద్దిగా నవ్వుతారు, నిన్ను చూస్తే యావహించుకుంటున్నారు. చిచి ఇలాంటి వాడా అని చెప్పి. నిజంగా పరువు తీస్తున్నావు, బందరు పరువు తీస్తున్నావు. డబ్బులు కట్టేశాను అన్నావు. నువ్వే చెప్పావు కదా. 80 లక్షలు అయింది ఖరీదు. 80 లక్షలకి 1,70,00,000 ఫైన్తో వేశారు. ఆ ఫైన్ కూడా కలిపి నేను 1 కోటి రూపాయలు కట్టేశానని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావంటే తప్పు చేసిందని నువ్వే ఒప్పుకున్నావు. బియ్యం కొట్టేశానని ఒప్పుకున్నావు. ఇంకా బొంకే కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు. ఒక దొంగవి నువ్వు అసలు రాజకీయాలకే పనికిరావు. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల మీద అనర్హత వేయాలి, ఆ కుటుంబాన్ని అనర్హత వేయాలి. రాజకీయాల్లో పోటీ చేయడానికి అర్హులు కాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ సొమ్ముని కొట్టేస్తే ఇంకా వచ్చి నువ్వు ప్రెస్ మీట్ల ముందు మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్గా వెళ్తాం. దాంట్లో సమస్య లేదు.
నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు, పేరు నాని గుర్తుపెట్టుకో. నేను ఇప్పటి వరకు మేము చాలా ఆలోచిస్తూ ముందుకెళ్తున్నాం. ఈసారి 80% వదిలిపెట్టే సమస్య